ఇది మన చుట్టూ నిశ్శబ్దంగా జరుగుతున్న యువకుల మైండ్ గేమ్ గురించి. యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు తన వయసు అమ్మాయిని చూసినప్పుడు కంటే వయసులో పెద్ద మహిళను చూసినప్పుడు ఎందుకు గుండె వేగంగా కొట్టుకుంటుంది? ఇది కోరిక లేదా మెదడు వేసే ట్రాపా? ఇక్కడ సైన్స్ ఏమంటుంది? 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న యువకుల శరీరంలో టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మ్యాక్సిమం లెవెల్లో ఉంటుంది. ఈ హార్మోన్ పని ఒకటే, చూపును కోరికగా మార్చడం. కండ్లతో చూసింది నేరుగా మెదడులోని లిమిక్స్ సిస్టమ్కి వెళ్తుంది, అక్కడే నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఆకర్షణ, ఇది సెక్స్ కోరిక. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వయసులో ఉన్న యువకుల ఆలోచనలకు బ్రేక్ వేసే భాగం అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తిగా తయారవ్వదు, కానీ కోరికలను రెచ్చగొట్టే భాగం ఫుల్ స్పీడ్లో పనిచేస్తుంది. అందుకే ఈ వయసులో పెద్ద మహిళలలో కనిపించే ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, అనుభవం యువకుడికి సేఫ్ అనే ఫీలింగ్ ఇస్తుంది. ఆ ఫీలింగ్నే మెదడు సెక్స్ ఆకర్షణగా మార్చేస్తుంది. ఇది ప్రేమ కాదు, ఇది ఫాంటసీ, ఇది సంబంధం కాదు, ఇది కెమికల్స్ ఆట. డోపామిన్, నోరోఫినెఫ్రిన్ ఈ రెండు కెమికల్స్ మెదడులో విడుదలైన అనుక్షణం కోరికలు రెట్టింపు అవుతాయి. అప్పుడే సరైన తప్పగీత మసకబారుతుంది. ఇక్కడే యువకులకు శిక్షణ అవసరం. కోరిక సహజం, కానీ నియంత్రించడమే మెచ్యూరిటీ, అర్థం చేసుకోవడమే అవగాహన. యువతలో ఈ కోరికలకి సైన్స్ అర్థం చేసుకునే శిక్షణ లేకపోతే అవి ప్రమాదకరంగా మారుతాయా, అవే నియంత్రిత శక్తిగా మారుతాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.